హాయ్ గాయ్స్, ది శ్రీకాంత్. నిన్న జరిగిన గొడవలకి ఈరోజు ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గొడవలు అయితే ఏమో, మళ్ళీ డిస్కషన్ జరుగుతాయేమో, మళ్ళీ ఉల్లి పంచర్లు అయితే ఏమో అని చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూసిన. బట్ ఇల్లే ఆడ స్టఫ్ ఇల్లే ఇల్లే ఇంత మాట్లాడుకుర్రు, ఇంత బ్యాక్ బిచ్చింగ్ చేసుకుర్రు, లాస్ట్కి వస్తే హక్ చేసుకొని మేము కలిసిపోయాము. ఎవరికి చూపిస్తురా మీరు? నాకు అర్థం కాదు. అభయ్ నవీన్కి బిగ్ బాస్ ఇచ్చింది మామూలు వార్నింగ్ కాదు, చిన్న లెవెల్లో వార్నింగ్ వేయలే. రాత్రి వార్నింగ్ ఇస్తే మనోడు వినలే, తెల్లారి వార్నింగ్కి అర్థమైపోయింది బొమ్మ. నా ఇల్లు నా రూల్స్, ఇష్టం ఉంటే ఆడు, లేకపోతే బయటికి ఓ చెప్పకనే చెప్పిండు బిగ్ బాస్ అభయ్ నవీన్కి అయితే సీరియస్గా. బట్ ఏదైతే క్లాన్ చీఫ్ చేసిన తప్పులు ఉన్నాయి, ఎంత నోటికొస్తే అంత మాట్లాడిన, నిన్న మొన్న వీడియోస్లో కూడా చెప్పిన, ఎంత నోటికొస్తే అంత మాట్లాడడం వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది, హౌస్ నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనడానికి చెప్పిన. యాజ్ యూజువల్ ఇప్పటికి యాజ్ ఆఫ్ నో ఉన్న ఓటింగ్ ఇది. ఆఫ్టర్ 12 తర్వాత మాత్రం నేను కంపల్సరీ అప్డేట్ నా ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫాలో అయిపోయింది. ఎలిమినేషన్ అప్డేట్ చేయడానికి ఇస్తాను. ఆఫ్టర్ 12:30 తర్వాత నాకు అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే నేను ఎవరు ఎలిమినేట్ అవుతాను అనేది మాత్రం నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. కొత్త చూస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ కొట్టి అయితే వీడియో స్టార్ట్ చేయండి, మాట్లాడుకుందాం. సో అభయ్ నవీన్కి ఇచ్చిన వార్నింగ్ మామూలు వార్నింగ్ కాదు, సీరియస్గా చాలా మంచి వార్నింగ్ ఇచ్చిండు. సో నిఖిల్ అండ్ సోనియా గొడవ ఏంది, సీత ఏడవడానికి గల కారణాలు ఏంటి, వాట్ అనేది మొత్తం ఓవరాల్గా మాట్లాడుకుందాం. బట్ స్టఫ్ మాత్రం ఏం లేదు ఎపిసోడ్లో. అండ్ నాగమణి కంటే చాలా డీప్గా హట్ అయ్యిండు. ఎవరో చేసిన పాపాలకి ఎవరో కర్మలు అనుభవించడం అంటే ఇదేనేమో నాకు తెలిసి. అభయ్ నవీన్ చేసిన తప్పిదం నోటికి ఎంత వస్తుందంత మాట్లాడడం వల్ల చీఫ్ కంటెండర్స్ కాకుండా వేరు, కానీ చీఫ్ కంటెండర్స్ అయిన సోనియా అండ్ నిఖిల్ ఇద్దరిట్లో మాత్రం నిఖిల్ టూ గుడ్ ఆడి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బ్యాలెన్సింగ్ ఉండాలి తెలుసా, అంత నడుము స్ట్రైట్ పెట్టి నడవాలంటే పట్టేసుకుంటాయి, అట్లాంటి టాస్క్ కానీ చాలా బాగా ఆడిండు. సోనియాకి అసలు క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వాలని లేదేమో, ఎట్లా గజ్జల గురి దొరుకుతుంది, స్లో అంటాడు. నాకు ఇక్కడ అబ్బాయి ఏమంటారు సంచాలకుగా నచ్చలేదు సీరియస్గా. కాదు సంచాలక అన్నప్పుడు వాళ్ళు గేమ్ ఆడుతుంటే చూడాలి, నువ్వు ఇట్లా నిలబడి ఓకే రైట్, ఓకే తప్పేంది ఒప్పేంది కరెక్ట్ పోతలేదు, నువ్వు ఈ బ్యాక్ ఉంచు, షోల్డర్ని జర మెల్లవు ఎస్ పక్కన వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉద్దేశం ఉంది. కానీ ఈయన సంచాలకి సపోర్ట్ చేయడం ఏందా నాకు అర్థం కాదు. నబిల్కి మాత్రం నిఖిలే చీఫ్ కావాలని ఉంది, సోనియా చీఫ్ కావద్దని చాలా గట్టిగా ఉంది నబిల్కి. ఎందుకంటే నబిల్కి సోనియాకి ఏమంటారు సైలెంట్ వార్ నడుస్తుంది, ఒకరు నచ్చట్లేదు. సో సైలెంట్ వార్ మాత్రం చాలా 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 బాగా జరుగుతుంది. సో ఓవరాల్గా ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందామా. ఈరోజు మాత్రం ఏం లేదు, రాసుకోలేదు కూడా, అందుకే పెద్ద టాపిక్ అక్కడ జరిగింది ఏం లేదు, మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్గా జరిగిన టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. గేమ్ తర్వాత ఒక క్లాన్ డిస్కషన్ చేస్తున్నారు. ఏంటంటే అదే నేను నోరు జారడం వల్ల నాకు తెలుసు, నేను జారిన దానికి ఏం తప్పు లేదు, నాకు జడ్జి అంటారు, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, ఆమె అన్నది గుర్తొస్తలేదు, ప్రేరణ. సో నాకు ఆన్సర్ ఉందని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. ఇక్కడ అబ్బాయి మొత్తం క్లాన్కి గైడెన్స్ చేస్తుండు, ఎట్లా ఆడితే ఏముంది, మీరు చాలా బాగా ఆడారు, మీ ఏమంటారు ఈ తప్పులు ఏమైనా జరిగినాయి, యాజ్ అ చీఫ్ ఏమైనా ఉంటే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పుడు చీఫ్ కాకుండా మీరు బాధ్యత ఎవరు తీసుకున్నాడు చెప్పు. సోనియాకి అండ్ యష్మికి ఇద్దరికి గొడవ అయింది, లైవ్లో చాలాసేపు ప్రొలాంగ్ అయింది. బట్ అంటే కోల్డ్ వార్ నడిచింది, ఫేస్ టు ఫేస్ అంత ఒర్రుకున్నది ఏం లేదు. నువ్వు ఒక కంటెండర్ అయి ఉండి మీ క్లైంట్ ఒక మెంబర్ అయి ఉండి ఇద్దరు మొగోళ్ళను ముంగల్కి ఉసగొల్పి నువ్వు వెనుకోండి గేమ్ ఆడతావా అన్న మాటలు సోనియాకు చాలా అంటే చాలా డీప్గా హట్ అయినాయంట. సో పర్సనల్గా తీసుకుంటుంది గేమ్లా కాకుండా పర్సనల్ అటాకింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు యష్మి. నేను ఇందాక ఓటింగ్ పోల్లో ప్రేరణ అనుకున్నా, బట్ ఈమెన్ హట్ చేసింది నాకు తర్వాత అర్థమైంది. సో యష్మి యాడ్ చేసింది. యష్మి విషయంలో ఏంటి అని అంటే, నీకు ఒకరంటే జాలి దయా గుణం ఉంటాయి కదా, వెల్ఫేర్ అది నడిపిస్తుంది కదా, ఏమంటారా ఆర్ఫన్సా, సో అది అనాథాశ్రమం నడిపిస్తుందిగా. సో అట్లా కన్సర్న్ ఉండే నువ్వు నీ క్లైన్లో ఒక మెంబర్ నీ ఇంట్లోనే ఉన్నారనుకో, ఒకరు చాలా అగ్రెసివ్ అంటే వాళ్ళని కంట్రోల్ చేసి వద్దురా చూశాడని చెప్తావు, కానీ నువ్వే ఉసగొలుపుతున్నావు మనుషుల మీదకి, ఆడిపో నీ గేమ్ నువ్వు ఆడిపో, ఎట్లయితే అట్లయిందని ఉసగొలుపుతున్నావు, అది కరెక్ట్ కాదు. కానీ యష్మి సో అభయ్ నవీన్ బిగ్ బాస్ అన్న మాటలు మామూలు మాటలు కాదు, దిమాకు ఉండి ఇస్తారో తెలియదు, ఎట్లా ఇస్తారో నాకు తెలియదు. బిగ్ బాస్ మీరు టాస్క్ను బయాజుడ్కి ఇస్తారు, మీరు బయాజుడ్ బిగ్ బాస్ కాదు, మీరు బయాజుడ్ బిగ్ బాస్. వాళ్ళు ఎక్స్ ఎక్కువ ఉన్నప్పుడేమో ఎలిమినేట్ చేయడానికి ఒకటి ఛాన్స్ ఇచ్చినావు, సో మాకు ఎక్స్ ఎక్కువ ఉన్నప్పుడేమో తెల్లారి ఇవ్వడంగా నో రిజల్ట్ ఇచ్చి అవతల క్లాన్ నుంచి కొన్ని తీసేయాలనేది ఇవ్వలేదు. సో నాకు అది బయాజుడ్ కనిపించింది, నువ్వు బయాజుడ్ బిగ్ బాసే అని చెప్పేసి
అబ్బాయి అంటాడు. అబ్బాయి బిగ్ బాస్ మీద సెటర్లు వేస్తుంటే ప్రేరణ నవ్వుతుండే. అదేదో నాకు అర్థం కాలేదు. అబ్బాయి మళ్ళీ బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు, మీరు బిగ్ బాస్ని అపహాస్యం చేస్తున్నారు, మజాకులు వేస్తున్నారు, చాలా బిగ్ బాస్ రూల్స్కి వ్యతిరేకంగా ఉంటున్నారు, అది కరెక్ట్ కాదు, సో అది తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు. అది అబ్బాయి గురించే చెప్తాడు. మీకు ఎవరన్నా ఇష్టం లేదు వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడు హౌస్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. అంటే అబ్బాయి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అంటే బిగ్ బాస్ వ్యతిరేకంగా మాట్లాడదు, బిగ్ బాస్ రూల్స్ పాటించకుండా ఉంటే మాత్రం హౌస్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని బిగ్ బాస్ చాలా గట్టి వార్నింగ్ ఇస్తాడు. వచ్చి మళ్ళీ బెడ్రూమ్లో ఏమంటాడు తెలుసా, బిగ్ బాస్ నా మనసులో ఏమనిపిస్తుంది అదే ఉంటాను, నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను, నేను మనసులో కూడా పెట్టుకొని మాట్లాడా, నాకు నేను చూసే నువ్వు బయాసుడు ఉన్నావు, నువ్వు కరెక్ట్ లేవని నాకు అనిపించింది, నువ్వు కావాలంటే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళు, నాదేమైనా తప్పు ఉందని నాకు అనిపించింది, నాకు చెప్పు, నీకు ఇష్టం లేదు నీ మీద జోకులు వేస్తున్నాను నాకు చెప్పు, నేను నీతోని ఇంకోసారి నీ మీద పంచులేయా జోకులేయా బిగ్ బాస్ అంటాడు. నువ్వు పంచులేసి జోకులు వేసినందుకు మళ్ళీ బిగ్ బాస్ని గెలిచినందుకు ఆ కంటెండర్లుగా ముగ్గురిని సెలెక్ట్ చేయన్న బిగ్ బాస్, మీ చీఫ్ చేసిన తప్పుకి మీరు కంటెండర్లే కాలేకపోయారు అంటే నాగమణి కంటే చాలా ఫీల్ అయ్యాడు మనోడు. ఎట్లయినా చీఫ్ కావాలని కలలు కనడం. టీమ్మేట్స్ మొత్తం క్లైంట్ మెంబర్స్ మొత్తం ఎవరిని తీసుకుంటారా, చీఫ్ అయితే మాత్రం యష్మిన్ తీసుకోడు. అరే కాదు, నాగమణి కంటే మెయిన్ ఎజెండా ఎవరిని 5 మంది అమ్మాయిలను తీసుకుంటాడు, కిర్రాకుంటుందని నబీల్ అంటాడు. 5 మందిలో అమ్మాయిలు ఏమో కానీ 5 మంది అబ్బాయిలు వస్తే మాత్రం కిర్రాకుంటుందని ప్రేరణ అంటారు. మస్తు ఫన్నీగా మాట్లాడుకోరు. క్లైంట్ ఫామ్ అయితే పరిస్థితి ఉంది. మనోడైతే మస్తు జోష్లో ఉండు, డ్రెస్ కూడా కిర్రాకేసిండి అలా నాగమనికంట. ఇక నేను చీఫ్ అవుతున్నా, నా టీం సపోర్ట్గా ఉంది, నేను మంచిగా ఆడాలి, నేను ఎట్లనైనా చీఫ్ కావాలని చాలా అంటే చాలా ఏమంటారు దాన్ని హ్యాపీగా మనోడు ఉండే. బట్ అడియాశలు అయిపోయినాయని నాకు అనిపించింది. సో ఇంకేమైనా డిస్కషన్ పెండింగ్ ఉన్నాయా? సో నెక్స్ట్ డేకి వెళ్ళిపోమా? ఇంకా మార్నింగ్ ఇక ఏమని నాకు గుర్తులేదు. నెక్స్ట్ డే మార్నింగ్ బిగ్ బాస్ కూర్చుని చెప్తాడు, ఒక ఎగ్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు కంటెండర్ అవుతారని. సో సీత చాలా కన్విన్స్ చేస్తుంది, నేను చాలా మెచ్యూర్డ్ అని నాకు తెలుసు, నేను హౌస్ని కంట్రోల్ చేయగలను, మేనేజ్ చేయగలను, ఏంటంటే నేను బ్యాలెన్స్డ్గా ఉండగలను, సో నేను అవుట్ ఆఫ్ ది మన పృథ్వీ అయినట్టు నేను అగ్రెషన్కి వెళ్ళను, నాకు బ్యాలెన్స్ చేయడం, హౌస్ నడపడం నాకు చాలా బాగా తెలుసు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటాను నిఖిల్కి, నాకు మాత్రం ఛాన్స్ ఇవ్వను. ఇదే విషయం ఇట్లా సీత నన్ను అడిగింది, నేను డెమోక్రసీగా ఉంటా, అందరికీ ఒకేలా ఉంటా, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఉండని ఇట్లా రిక్వెస్ట్ చేసిందంటే ఆమె అవ్వాలనుకుంటుంది కాబట్టి ఆమె వర్జన్ ఆమె చెప్పింది. నా వర్జన్ ఏంటి, నేనైతే కంపోజ్డ్, నాకు రూల్ చేసేది ఉంది, నాకు గొంతు ఉంది, నేను రూల్ చేయగలను హౌస్ని, నేను చీఫ్ అవ్వగలను, ఈ పంచాయతీ చెప్పుకుంది, నీ ఇష్టం ఎవరికన్నా ఇచ్చుకో అని చెప్తుంది ఇక్కడ. సో మార్నింగే ఏదైంది జజ్జనక్క సాంగ్ ఏదో వచ్చిందా, సాంగ్ గుర్తొస్తలేదు కరెక్ట్ టైంకి. ఓకే రైట్, మార్నింగ్ సాంగ్ వచ్చింది. మార్నింగ్ సాంగ్ తర్వాత ప్రేరణ చెప్తుంది, అసలు సోనియా గొంతు పట్టుకొని లిటరలీ యష్మిన్ ఇట్లా దొబ్బింది. అసలు మన పృథ్వీ ఏం చేస్తుండు, మామూలుగా దొంగతనం స్టార్ట్ చేసిందే సోనియా స్టార్ట్ చేయడం వల్లే సోనియా స్టార్ట్ చేయడం వల్లనే మేము అటాక్ వచ్చాం, లేదు మేము రాకపోయేది, సోనియాదే తప్పిడ. అండ్ గుడ్ లక్ విషయంలో ఆదిత్యం గారు జస్ట్ ఇట్లా తీసుకుంటానని చేసిండు. అసలు మీ బుట్టల దగ్గరికి రాలేదు, ఆయన మా బుట్టల దగ్గరికి వచ్చి ఎంత వీరంగం చేసిండు తెలుసా, మామూలు వీరంగం చేయలేదు, నెక్స్ట్ లెవెల్లో వీరంగం చేసిండు అని చెప్పి ప్రేరణ నిఖిల్తో డిస్కషన్ చేస్తుంది. సో నాకైతే నచ్చలేదు, సోనియా అయితే నాకైతే నచ్చలేదని డైరెక్ట్ మోహన్కి చెప్పేసింది. ఇంకా నా డిస్కషన్స్ మార్నింగ్ డిస్కషన్స్ తర్వాత బిగ్ బాస్ పిలిచిండు, టాస్క్ పెట్టిండు, టాస్క్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు తిను బుజ్జమ్మ, తిను కన్నమ్మ, ఈ టాపిక్ మర్చిపోతున్నామే. అట్లా ఎట్లా మర్చిపోతావు నాకు అర్థం కాదు, నువ్వు స్టార్టింగ్లో వదిలేసి అయిపోతుందా, టాపిక్ మాట్లాడాలి. రోజు నిఖిల్ ఏం చేస్తాడంటే అందరు తిన్నారా అని అడిగి తినకపోతే తిని ఉండని చెప్పి ఓకే మీరు తినకపోయినా నిల్చొని తింటాడట. దానికి ఈమె హట్ అయిందట, చాలా డీప్ హట్ అయింది. తిన్నవారని అడుగుతూ నేను ఎప్పుడైనా తింటాను, ఆకలైనప్పుడు తింటాను, తినమన్నప్పుడు తింటాను అంటది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిఖిల్ సిగరెట్ తాగితే ఈమెకు బాధ ఏంది, సో తాగకు అని చెప్పింది. సో నిఖిల్ సిగరెట్ తాగితే మానేయడం, సిగరెట్ తాగితే మాట్లాడడం బంద్ చేయడం, 2 days మాట్లాడడం బంద్ చేయడం, సిగరెట్ టాపిక్ నడిచింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిఖిల్ బంద్ చేస్తా లేరా అని హగ్ చేసుకోవడం. శంకరా మీకు ఎన్నిసార్లు చెప్పిన బిగ్ బాస్ హగ్గులు బ్యాన్ చేయబడిన హౌస్లో ఎవరు హగ్ చేసుకోవద్దని చెప్పాడు బిగ్ బాస్. ప్లీజ్ బిగ్ బాస్, ఇది మా సింగిల్స్ తరఫు నుంచి రిక్వెస్ట్ అనుకోండి మీకు. నిఖిల్ అడగలేదు, ఫుడ్ అడగలేదని ఆమె బాధ, ఈయనేమో కమాండింగ్గా నువ్వు చెప్తే నేను చేయాలా, ప్రతిదీ నువ్వు ఉండు, నువ్వు తిను, టాస్క్ స్టార్ట్ అవుద్ది, నువ్వు తిను, ఉండు, సిగరెట్ తాగు, ఒక సిగరెట్ విషయానికి నాతో మాట్లాడుకుంటారు, అంత
ఫ్రెండ్స్మే కదా, అంత మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం ఏంది, నేను దగ్గరికి పోతే మొహం తిప్పేసుకోవడం ఏంది. చాలా డీప్ హార్ట్ అయ్యండి మనోడు. ఆమె చెప్పినట్టు చేయాలంటది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆమె నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని బయట జనాలకు అర్థమవుతుంది, నువ్వు ఆమె చెప్పిందే నువ్వు వింటున్నావు. యాజ్ అ టాస్క్లలో అభినవ్ అంటాడు, టాస్క్లో ఆడేటప్పుడు సోనియా ఒక విషయం చెప్పగానే నువ్వు ఆమె చెప్పింది బ్లైండ్గా పోతున్నావు అని నాకు గిడంగా అనిపిస్తుంది, జనాల్లో గిడంగా అట్లనే పోతుందని పోతుందేమో అని మన ఎవరు అభినవ్ చెప్తారు. కాదు మామ సిగరెట్ బంద్ చేయమని చెప్తుంది, ఓకే నా మంచి కోసం చెప్తుంది కాదండి. నాకు బయట నా ఎక్స్లే 2-3 చెప్పినప్పుడు బంద్ చేయను సిగరెట్, ఇప్పుడు ఏమి చెప్పంగానే బంద్ చేయాలంటే ఎట్లా అవుతుంది మామ, కాదు కదా. సో నేను యూఎస్ఏకి వెళ్తా అని సోనియా చెప్పిందంట. చూస్తే వెళ్తే ఓకే దాని ఏముంది అని అంటే యూఎస్లో స్మోకింగ్ బ్యాన్ అంట. ఈమె పోతే ఈయన తీసుకొని పోద్దా ఏమి, లేకపోతే లవర్స్ అయింది ఏంది కథ, అవి మరీ అంత డామినేటింగ్ ఉండడం ఏంది. ఇంకా నాకేం అర్థం కాలే, ఏంది నాయన ఇది ఎక్కడ పోతుంది కథ అనిపించింది. సేమ్ ఇదే సోనియా మళ్ళీ అబ్బాయితో డిస్కషన్ చేస్తుంది, వీడు శుద్ధపప్పు అన్న, శుద్ధపూస ఈ శుద్ధపూస రోజు అందరికి తిన్నావరా అని అడిగిన తర్వాత నిల్చొని గబగబా తింటాడు, అంటే అందరు తిన్నాక తింటాడు, ఇలా కనీసం తిన్నావని నాకు అడగలే అన్న. నాకు వానికి 2 days వానికి దూరంగా ఉండాలనిపిస్తుంది, నాకు కోపం వస్తుంది. అసలు కోపం ఉంటే నేను మాట్లాడలేను. వాడిని ఇన్ఫ్లుయెన్స్ అంటే వాడు వచ్చి నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి నా మీద ఏమో రుద్దుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. నాకు అనిపించింది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నువ్వు, రుద్దుతుంది నువ్వు, నీకు నచ్చినట్టు ఉండమని చెప్తుంది నువ్వు, మళ్ళీ వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండు, ఆ దరిదాపులు కూడా నేను ఓనని మాట్లాడుతుంది. నాకు అర్థం కాదు సోనియా. నాకు అట్లా అనిపించింది సోనియా విషయంలో, నాకు నచ్చలేదు. సోనియా డామినేటింగ్ ఏమంటారు నిఖిల్ని చుట్టేసుకోవడం నాకు నచ్చలేదు. ఈ సిగరెట్ తాగుతూనే డామినేషన్ పోయి నాకు అర్థం కాదు. ఇప్పుడు సీజన్ 6లో ఎవరు గీతురాయలు ఆదిత్యం అన్న నువ్వు తాగొద్దన్న, నీ హెల్త్ ముఖ్యమని తీసి దాచిపెట్టి ఇవ్వకుండా సతాయించి రచ్చ లేపి కోపం తెప్పించి నువ్వు సిగరెట్ తాగబోతూ సిగరెట్ అడిక్టివ్ అయి రచ్చ లేపింది. ఈమెమో నువ్వు తాగొద్దని చెప్పిన కదా, ఎందుకు తాగుతున్నావు సిగరెట్ అంటే నాకు అర్థం కాదు. నిఖిల్ గురించి సోనియా బ్యాక్ బిచ్చింగ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అనే మాట మాట్లాడడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు, నాకు నచ్చలేదు స్పెషల్గా. సో తర్వాత బిగ్ బాస్ పిలిచిండు, ఎగ్ నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు, కంటెండర్ని ఎవరు చేయాలనుకుంటున్నావు నిఖిల్ని అడిగిండు. సో అబ్బాయి నువ్వు చీఫ్గా ఫెయిల్ అయినావు, అండ్ చీఫ్గా చాలాసార్లు నా మీద సెటర్లు వేసినావు, జోకులు వేసినావు, నువ్వు బిగ్ బాస్ గేమ్ని ప్రశ్నించినావు, ఉల్టా మాట్లాడినావు అని చెప్పేసి మీరు ఏమంటారు ప్రజలు రాజే తప్పు చేసినప్పుడు ప్రజలకు ఇంకేం గైడెన్స్ ఇస్తారు. నేను ఇదే టాపిక్ చెప్పిన, రాజే కరెక్ట్ లేడు, ప్రజలేం కొట్లాడతాడు. నిన్న రాజే సగం ఉంటే ఎట్లయితే అట్లా భయించాడు, మంచిగా ఆడదామని అనుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గేమ్. బట్ మనోడు అట్లా అనలే, ఆడకుర్రా వద్దు ఇంత చేసిండు కథ. ఏమో ఇంకా బిగ్ బాస్ మాత్రం నువ్వు చేసిన అంటే రాజు చేసిన తప్పులకి ప్రజలకు శిక్ష అన్నట్టు కంటెండర్ రేస్ నుంచి 3 తీసుకోవాలనుకున్నాం, కానీ ఇప్పుడు అబ్బాయి చేసిన తప్పుకి మిమ్మల్ని తీసుకోవట్లేదు అని చెప్పేసి డైరెక్ట్ బిగ్ బాస్. కథం చెప్పు నిఖిల్ బాబు నువ్వు ఎవరికి ఇస్తావు గుడ్ అనగానే తీసుకుపోయి నేను సోనియాకి ఇద్దామనుకుంటున్నా బిగ్ బాస్ అని చెప్పి సోనియా చేతిలో పెట్టండి. అది తీసుకుపోయి సీత పాపం ఎక్కి ఏడిచింది. అరే ఆయనకి ఇట్లా ఆయన పర్స్పెక్టివ్లో ఎట్లుందో ఏం చూసి నాకు ఇచ్చిండోరా, నువ్వెందుకు బాగుతున్నావు, ఏడుస్తున్నావు అని దగ్గర పోతుంది. నాకు ఏం ఏడవట్లేదు, ఆయన డిసిషన్ ఓకే నాకు అని సీతకి చీఫ్ కావాలని చాలా ఉంది. చీఫ్ ఇన్ ద సెన్స్ క్యాప్టెన్గా ఫీల్ అవుతుంది, ఈ హౌస్కి ఒక్కసారైనా చీఫ్ కావాలని చాలా బాధపడింది. సో టాస్క్ పెట్టారు, టాస్క్లో నిఖిల్ ఎక్సలెంట్ ఆడాడు, మళ్ళీ చీఫ్ అయ్యాడు. మళ్ళీ చీఫ్ అయితే ఏమంటారు సీత అంటది ఈ రాసి పెట్టినట్టుంది, వచ్చినప్పటి నుంచి ఆయనే చీఫ్ ఉంటేటుండే, ఆయనే చీఫ్ అయ్యేటట్టుండే అని చెప్పేసి ఎవరు మన సీత ఫన్నీగా అబ్బాయి మణికంఠ వాళ్ళతో చెప్తుంది. ఇక్కడ మణికంఠ ఫీల్ అయ్యండి అన్నట్టు చీఫ్గా తీసేసినప్పుడు. బిగ్ బాస్ నేను మార్నింగ్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నా, బిగ్ బాస్ నేను చీఫ్ అవుదాం అనుకున్నా, బిగ్ బాస్ ఏదైతే ఉంది నా పాలన అంటే నేను నా రూలింగ్ ఎట్లుండాలో నేను చూపించాలనుకున్నా బిగ్ బాస్ అని చెప్పేసి మణికంఠ చాలా బాధపడతాడు. సో లాస్ట్ అందరు తిన్న తర్వాత తినేటప్పుడు నిఖిల్ మాట్లాడుతుంటారు అనమాట. సోనియా అన్న మాటలు నాకు కరెక్ట్గా, సోనియాకి నేను ఒక ఛాన్స్ ఇచ్చిన, మీరు ఫ్రెండ్ అని అనుకోండి ఇంకేమని అనుకోండి నాకు సంబంధం లేదు, ఒక ఛాన్స్ ఇచ్చిన చీఫ్ అవ్వడానికి కంటెండర్గా, ఈ ఛాన్స్ ఇచ్చిన అని చెప్పి నేను ఓడిపోతే నాది తప్పు, ఛాన్స్ ఇచ్చినా యూటిలైజ్ చేసుకోలేదు కాబట్టి నాదేం లేదు, అందుకే మళ్ళీ చీఫ్ అయినా అని చెప్పేసి నిఖిల్ యష్మితో అనుకుంటా, యష్మి వాళ్ళతో చెప్తాడు. యష్మికే చెప్పిండు అనుకుంటా. ఈ పృథ్వీ అడుగుతాడు అవరా మరి సోనియాకి ఇచ్చినావు కరెక్టే, మరి నాకెందుకు ఇవ్వలేదు చీఫ్ అవ్వడానికి ఛాన్స్ అంటే, లేదు మామ ఆమె చాలా క్లారిటీగా మాట్లాడుతుంది, చాలా ఫోకస్డ్గా మాట్లాడుతుంది, కొంచెం కమాండింగ్ స్కిల్స్ ఉన్నాయి, సో ఆ విధంగా అంటే మరి సీత కంపారిటివ్లీ సీత అంటే సీత గిడంగా ఓకే, బట్ నాకు ఏదో ఎడ్జ్లో సోనియా బెస్ట్ అనిపించింది, కొంచెం సీత ఎమోషనల్గా వీక్ అనిపించింది. అవరా మరి నాకెందుకు ఇవ్వలేవరా అని అడుగుతాడు. నాకెందుకు ఇవ్వలేవు అని అంటే
ఓకే నీకు అర్థమవుతుందా స్కిల్స్ బ్యాలెన్స్ చేయాలి, అందరినీ మంచిగా చూసుకోవాలి, బట్ నువ్వు కోపం వస్తే ఎవరికి ఎప్పుడు ఏం చేసుకుంటూ వేసుకోవాలని మాట్లాడతావు, నాకు నీళ్ళు ఒక్కటి తక్కువ అనిపించింది అని. ఇక్కడ పృథ్వీ ఫీల్ అయ్యాడు, నా అగ్రెషన్ ఒక్కటే నాకు అడ్డం వస్తుందా, ప్రతి ఒక్కరు ఇదే కారణం చెప్తుండు, లాస్ట్కి వేయడానికి ఇదే కారణం చెప్తుండని జర హట్ అయ్యాడు, మన పృథ్వీ హట్ అయ్యాడు. ఇది వాస్తవంగా. బట్ టాస్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడిండు నిఖిల్. నాకైతే బాగా అనిపించింది బ్యాలెన్సింగ్ టాస్క్. ఎంత స్లోగా పోయిండు, ఎంత బాగా ఆడిండు అని నాకు అనిపించింది. సో ఓవరాల్ ఎపిసోడ్లో మీకు నచ్చింది ఏంది? ఆ ఫన్నీ పార్ట్స్ కొన్ని కట్ అని చేసిన ఈ లవర్స్ టాపిక్స్, ప్రియా ఏమంటారు విష్ణుప్రియ, పృథ్వీ ఫుల్లో దూకాడు. నేను పృథ్వీకి కాకుండా హౌస్లో చాలామందికి లైన్ వేస్తున్నా, ఇవన్నీ టాపిక్స్ వదిలేసిన. సో మళ్ళీ నిఖిల్ చీఫ్ అవ్వడం మీకు మంచిగా అనిపించిందా, లేకపోతే మళ్ళీ ఈయననే చీఫ్ని చూడడం నా వల్ల కావట్లేదు అని ఎవరికైనా అనిపించిందా? ప్లీజ్ కామెంట్స్ చేయలేదు చెప్పండి. సో కొత్త వస్తువులు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టయితే వీడియోస్ ఎండ్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.